బేల మండలంలోని డోప్టాల గ్రామంలో సిపిఎం శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేపట్టాయి. సిపిఎం జిల్లా నాయకులు లంకరాఘవరు ఆధ్వర్యంలో డోప్టాలలో కాంగ్రెస్ నాయకులతో కలిసి క్యాంపెయినింగ్ నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ గ్యారంటీ కరపత్రాలు పంచుతూ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణకు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు లంకరాఘవలు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్నారని అన్నారు. గత 10 సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని తెలిపారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజల కోసం చేసిందేమీ లేదని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి ప్రజలపై భారం మోపిందని అన్నారు. రాబోయే రోజుల్లో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందని పేర్కొన్నారు. బీజేపీ బీఆర్ఎస్లను ఓడించి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని కోరారు. ఆత్రం సుగుణక్క కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు కోటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మండల కార్యదర్శి స్వామి, ఆసన్న, నడుగుంటి ప్రభాకర్, శకుంతల, పోసాని, రేణుక, మల్లేష్, రాజమ్మ, రామదాస్ తదితరులు పాల్గొన్నారు. ఆత్రం సుగుణ గారిని చేతు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి బేల మండల ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆత్రం సుగుణను కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలంటే 2వ నంబర్ మీద ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. ఎందుకనంటే బీజేపీ ఈ దేశంలో మనం ప్రజల మీద భారాలేస్తున్నారు, ధరలు పెంచి భారాలేస్తున్నారు చేసి అన్యాయంగా వాళ్ళ మీద కొట్టినటువంటి మోడీకి బుద్ధి చెప్పాలా. 10 ఏళ్ల నుంచి మనం మోడీని గెలిపిస్తున్నాం. మోడీ కూడా ఏదైనా అంటే ప్రజల సమస్యల గురించి చర్చించలేడు. మరి ధరలు ఏమిటి, తింటున్నారా లేదా, ఇళ్ళ సంగతి ఏమిటి, చదువు గురించి, వైద్యం గురించి